అన్వేష్కి ఉప్పల్ బాలుకి అవుతుంది చర్చ. సో దానికోసం మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే నేను ఉప్పల్ బాలు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మీరు బెస్ట్ ఫ్రెండ్ ఓకే, కానీ మీరు ఫ్రెండ్ కన్నా ముందు మంచి ఇన్ఫ్లుయెన్సర్, మీకు చాలా మంచి పేరు ఉంది, చాలా మందిని చేరదీస్తారని గుడ్ నేమ్ ఉంది. బట్ అక్కడి నుంచి అడుగుతాను నేను, ఉప్పల్ బాలు గారి గురించి కూడా అడుగుతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరు గొడవ మధ్య మీ ఒపీనియన్ ఏంటి? అన్వేష్దే తప్పు, ఎందుకంటే అన్వేష్ కూడా ఒక పెద్ద ఫేమస్ యూట్యూబరే, ఆయన కూడా మిలియన్స్ లో ఫాలోవర్ ఉన్నారు. సన్నీ యాదవ్ తెలంగాణ, ఈయన కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఈయన ఏంటంటే సన్నీ యాదవ్ అమెరికా వెళ్ళాడు బైక్ మీద, ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో చాలా వీడియోస్ లో చెప్పాడు, అమెరికా అంటే డైరెక్ట్ రోడ్ ఉంటుంది కదా, బై రోడ్ వెళ్ళలేము ఎవరు కూడా, మధ్య మధ్యలో సముద్రాలు వస్తాయి, అప్పుడు అది బైక్ నేను షిప్ లో వేశాను, మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్ళినాక మళ్ళీ తీసుకున్నానని అన్ని చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ ఎర్రమట్టి రోడ్ల మీద, ఆ బురదల్లో అన్నీ ఆయన క్లియర్గా చెప్పాడు. ఈయనకి ఎందుకు అంత బాధ, ఆయన అమెరికా అన్ని లక్షల కిలోమీటర్లు వెళ్ళాడు, ఈయనకి ఎందుకు ఆ బాధ, ఈయన ఎందుకు గెలుగుతున్నాడు సన్నీ యాదవ్ని? ఎందుకంటే ఆయనకి పోటీగా ఈయనకి కూడా మిలియన్స్లో ఫాలోయింగ్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఏడుస్తున్నాడు అంతే. ఓకే, సో నేను ఆ టాపిక్ మీద పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఉప్పల్ బాలుని, ఆ ఉప్పల్ బాలుని కించపరిచే విధంగా మాట్లాడుతుండు. ఎవరు? అన్వేష్ నాకు తెలుసు, ఎందుకంటే ఆయనది వైజాగ్, భీమిలి పక్కన రాయవరం, మాది వైజాగే. సో ఆయన నాలాగే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. యూట్యూబర్ కాకముందు విదేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో చెఫ్గా చేశాడు. 2019లో యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ వీడియోకి 600 ఎంత వచ్చిందంట. ఇప్పుడు నెలకి 56 లక్షలు సంపాదించుకొని ఆయన వీడియోలు కొన్ని నాకు ఇష్టమే, ఒక వైజాగ్ పర్సన్గా నేను గర్విస్తాను ఆయన వీడియోస్ కొన్ని వీడియోస్ చూసి కూడా ఆయన తిడతాను. తర్వాత వీడు చైనా వెళ్ళి చైనా యొక్క దేశం యొక్క గొప్పతనము, ప్రత్యేకతలు, అక్కడ వంటకాలు, వాటి కోసం మాట్లాడితే కోపం వచ్చింది. ఎందుకంటే వాడు దేశద్రోహి. చైనా మన ఇండియాకి ద్రోహే కదా, శత్రువే కదా, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ సగం ఆక్రమించేసింది. సో అలాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ వీడియోస్ తీయాల్సిన అవసరం నీకేంటి? పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అది దేశద్రోహం కింద కదా వస్తుంది. మన ప్రపంచంలో యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా, ఈ దేశాలకు ఎందుకు వెళ్ళాలి? అది పక్కన పెడితే విజ్జు గౌడ్ అనే యూట్యూబరు, అన్వేష్ అనే యూట్యూబర్ ఇద్దరు కూడాను వీడియో కాల్లోనో లైవ్లోనో మాట్లాడుకునే సందర్భంలో అన్వేష్ అంటాడు విజ్జు గౌడ్ని, నువ్వు ఉప్పల్ బాల్తో ఎక్కువ ఈ మధ్య షూటింగ్లు చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు, నువ్వు కూడా ఉప్పల్ బాల్ లాగా చెక్కగాడు అయిపోయావు అంటున్నాడు. సో జెండర్ డిస్క్రిమినేషన్ చేశాడు. సో నేను మాట్లాడడానికి వచ్చాను. అసలు నీవు ఒక మంకీలా ఉంటావు అన్వేష్, నీ వాయిస్ ఒక డాంకీలా ఉంటుంది, నీది బట్లర్ ఇంగ్లీషు. ముందు నీ వీపు నువ్వు చూసుకో, తర్వాత వేరే వాళ్ళ కోసం మాట్లాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించావు నిన్న తెలంగాణ భాషని యాసని కించపరిచావు. ఈరోజు సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికుడు, ఆయన విమర్శిస్తున్నావు, మళ్ళీ ఉప్పల్ బాలుని విమర్శిస్తున్నావు. అసలు అన్వేషణ అంటే ఏంటి మీనింగ్? మై సెర్చింగ్స్ అని. కానీ అది అన్వేషణ కాదు, దూషణ. ఎందుకంటే నువ్వు అందరినీ దూషిస్తావు. సో నీ ఛానల్ పేరు మార్చుకో, మై సెర్చింగ్స్ నుంచి మై ట్రోలింగ్స్, మై బ్యాడ్ కామెంట్స్, మై డీఫేమింగ్స్ అని. అసలు ఈయన వల్ల ఏంటి ఉపయోగం దేశానికి? ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడే, పల్లెటూరు వాళ్ళు మనకంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. తెలీదా మాకు దేశాల కోసం? తెలీదా? అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఇక్కడ ఈ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ ఈ మనుషులు ఉంటారు, వీళ్ళది ఈ లాంగ్వేజ్ ఉంటుంది, వీళ్ళు పాములు తింటారు, వీళ్ళు కప్పలు తింటారు, మాకు తెలియదు ఆ మాత్రం? నీ వల్ల ఏం ఉపయోగం? డబ్బులు సంపాదించుకుంటున్నావు నెలకి 50 లక్షలు, ఆ ఇల్లు మాత్రం అట్లానే ఉంటుంది, భీముని అగ్గిపెట్టేంత ఇల్లు, తల్లిదండ్రులు పట్టించుకోడంట. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తమ్ముడు ఉంటారు, 4 ఏళ్ళు అయిందంట వచ్చి చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళే. అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మోర్ దెన్ 60 years అబవ్ వాళ్ళు.